ఓ వెన్నెల రాత్రి రాజు మంత్రి మారువేషంలో పర్యటిస్తున్నారు. చుట్టూ పరికించి చూస్తూ నడుస్తున్న రాజుని ఓ పక్క చిన్న గుడిసె ముందు కనిపించిన దృశ్యం ఆకట్టుకుంది. అక్కడ నున్నగా అలికిన నేల మీద చాప వేసుకొని కూర్చున్న ఓ జంట తమ పిల్లల ఆటపాటలు చూస్తూ ఆనందిస్తుంది. వాళ్ళని చూస్తేనే నిరుపేదలని తెలిసిపోతుంది. కానీ వారి ముఖాలు మాత్రం ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఆశ్చర్యపోయిన రాజు, మహారాజునైన నేనే ఏనాడు ఇంత సంతోషంగా గడిపినట్టు గుర్తులేదు. వారి ఆనందానికి కారణమేమై ఉంటుంది అని అడిగాడు మంత్రిని. వారింకా 99 వరహాల సంఘంలో చేరి ఉండరు మహారాజా అని సమాధానమిచ్చాడు మంత్రి. 99 వరహాల సంగమా, ఏమిటది అని అడిగాడు రాజు. 99 వరహాలిస్తే చెప్తా అన్నాడు మంత్రి. తన వద్ద ఉన్న వరహాల మూటలో నుంచి 99 వరాలు మంత్రికిచ్చి, ఇప్పుడు చెప్పు అన్నాడు రాజు. ఒక్క 6 నెలలాగండి, చూపిస్తాను అన్నాడు మంత్రి. ఆ గుడిసెలోని కుటుంబం పడుకోటానికి లోపలికి వెళ్ళగానే తన దగ్గర ఉన్న 99 వరహాలను మూటగట్టి దాన్ని తీసుకెళ్లి వారి గుమ్మం ముందు పెట్టి రాజుగారితో కలిసి తిరిగి వెళ్ళిపోయాడు మంత్రి. మర్నాడు లేవగానే గడపలో వరహాల మూట చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఇంటి యజమాని. వాటిని లెక్క పెడితే 99 ఉన్నాయి. అయ్యో, ఇంకొక్కటి ఉంటే 100 వరహాలకు యజమానిని అయ్యేవాణ్ణి అనుకున్నాడు. భార్యని లేపి చూపించాడు. ఆమె కూడా సంతోషించింది. ఇంకొక వరహా సంపాదించి 100 చేసి దాచుకుందామనుకున్నాడు భర్త. సరేనంది భార్య. రోజు ఇద్దరూ కష్టపడితే వచ్చే కూలీతో కుటుంబం మొత్తం 3 పూటలా తినగలిగేది. అలాంటిది ఇప్పుడు 100వ వరహా కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. కడుపు నిండా తినడం మానేశారు. పిల్లల్ని పనికి పంపిస్తున్నారు. నెలలు గడుస్తున్నాయి. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. కాసేపు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవటమూ లేదు. విసిగిపోయిన తల్లి బిడ్డలు ఓ రోజు ఆ మూట విప్పి 2 వరహాలు తీసుకొని బజారుకెళ్ళి కావలసినవన్నీ కొనుక్కొచ్చారు. రాత్రికి ఇంటికి వచ్చిన తండ్రి విషయం తెలుసుకొని కోపంతో అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. 99 వరహాలు చేతిలో ఉంటే అనుభవించకుండా ఒక్క వరహా కోసం ఈ పిచ్చి కష్టం పడటమేంటని నిలదీసింది భార్య. 99ని 100 చెయ్యాలి కానీ ఖర్చు చేసుకుంటామా అంటాడు భర్త. ఆ విషయమై రోజు తగువులాటలే ఇద్దరికి. అలాంటి సమయంలోనే మరోసారి అటుగా వచ్చారు రాజు మంత్రి. ఆ ఇంటి పరిస్థితిని చూసి బిత్తరపోయిన రాజు వారి ఆనందం ఏమైపోయింది అని అడిగాడు మంత్రిని. ఒక్క వరహాలో చిక్కుకుపోయింది మహారాజా అని చెప్పాడు మంత్రి. అర్థం కాక చూస్తున్న రాజుకి తాను 99 వరహాలు ఆ కుటుంబానికి ఇచ్చినప్పటి నుంచి జరిగిన సంగతులన్నీ వివరించాడు మంత్రి. వారు రోజు కాయ కష్టం చేసుకొని ఉన్నంతలో తిని తృప్తిగా జీవించేవారు. ఎప్పుడైతే 99 వరహాలు వచ్చాయో అప్పటి నుంచి వాటిని 100 చెయ్యాలనే తాపత్రయం వారిలో మొదలైంది. దాంతో ఆనందాన్ని మర్చిపోయారు. వారే కాదు, సమాజంలో 100కి 90 మంది అదే తాపత్రయంతో బతుకుతున్నారు మహారాజా అన్నాడు మంత్రి. అందుకే ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కోవాల్సి వస్తుంది అని చెప్పాడు మంత్రి. ఈ కథ పేద జంటదే కాదు, ఇవాల్టి సమాజానిది కూడా. సైకిల్ మీద తిరిగేవాడు మోటార్ సైకిల్ కొనాలని, కారు ఉన్నవాడు మెర్సిడెస్ బెంజ్ కారు కొనాలని, ఎప్పటికప్పుడు ఇలా లేని దానికోసం తాపత్రయపడుతూ చాలామంది ఉన్నదానితో లభించే ఆనందాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నారు. జీవితాన్ని మరింత సౌకర్యంగా సుఖంగా జీవించాలనుకోవడంలో తప్పులేదు. కానీ రేపు సాధించే దానికోసం ఈ రోజును వృధా చేసుకోవటం తెలివైన పని కాదు. వస్తువుల మీద మోజులో పడి అసలైన అనుభూతుల్ని కోల్పోతున్నారని గ్రహించాలి.